ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం అన్నే భవనంలో జరిగిన రైతులు కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా రవాణా హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తుఫాను కారణంగా ఖరీఫ్ సాగు నష్టాలు రైతులకు నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కౌలు రైతులకు చెల్లించాల్సిన రవాణా హమాలీ ఛార్జీల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మోంతా తుఫాన్ నష్టపరిహారాలు వెంటనే అందించాలని అన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు మండలంలో సుంకరవారి తోట, వెంకటపురం ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన పంట కాలువలను వెంటనే బాగు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 తక్షణమే అందించాలన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 23న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, తలారి జయరాజు, చిన్ని కృష్ణ, ఆకిరి నాగరాజు, బైరెడ్డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఖరీఫ్ సంబంధించిన అంటే మొన్న సాగా సంబంధించిన ధాన్యం రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ధాన్యం తోలిన రైతులకి మేము వెంటనే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇది మంచి విషయమే, మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ధాన్యం తోలిన రైతులకి రవాణా ఛార్జీలు కానీ అట్లాగే హమాలీ ఛార్జీలు కానీ ఈ రెండు కూడా మేము వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు ధాన్యం తోలి చాలా కాలం అయిపోతా ఉంది, 2 నెలల పైగా దాటిపోయింది. ఇవాళ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిసినా సరే ఇంతవరకు రైతులకి రవాణా ఛార్జీలు కానీ హమాలీ ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రవాణా ఛార్జీలు చూస్తే కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, హమాలీ ఛార్జీలు కూడా కోట్లపై బకాయిలు ఉన్నాయి. మరి ఇంతవరకు హమాలీ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఎందుకు చెల్లించలేదు రైతులకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా హమాలీ ఛార్జీలు రవాణా ఛార్జీలు వెంటనే రైతులకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవైపు ఏమో మన దిగుబడులు తగ్గిపోయి రైతు నష్టపోయాడు, ప్రధానంగా కౌలు రైతు మరింతగా నష్టపోయాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే తమ పంట పొలాలకి సాగునీరు సక్రమంగా రావాలంటే కాలువలు బాగుండాలి. మరి కాలువలు ఆక్రమణకు గురైపోయి వంతులను కట్టేసి వాటి మీద ఇళ్ళు కానీ ఇతర కట్టడాలు కట్టేసినా సరే ఇరిగేషన్ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ ఆక్రమణ తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. మరి పంట కాలంలో రక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ ఎందుకని నిర్లక్ష్యం చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే రాజకీయ ఒత్తిడికి లేదా అవినీతికి ఇట్లాంటి వీటికి లొంగిపోయి ఇవాళ కృష్ణా డెల్టా రైతులకు నష్టం కలిగించే విధంగా కాలంలో ఆక్రమణకు గురవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టా పంట కాలాలని బాగు చేసి ఇవాళ పంట భూములకి సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పంట కాలను ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేశారో వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆ ప్రాంతాల్లో ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.